హలో గైస్, సింపుల్గా ఈ వీడియో రిలేటింగ్ టు బెట్టింగ్ యాప్స్. సో ఇప్పుడు మన సజ్జనారాయణ గారు కానీ నాన్వేష్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది బెట్టింగ్ యాప్స్ గురించి మిగతా థింగ్స్ అన్నిటి గురించి వీడియోలు చేస్తున్నారు. సో వాళ్ళు వాళ్ళ రేంజ్లో ఆ ఫైటింగ్ చేస్తున్నారు. సో ఒకళ్ళు లా వైజ్గా కానీ ఇంకోళ్ళు సోషల్ మీడియా వైజ్గా కానీ ఇట్లా కానీ. సో యాజ్ ఎ ఫాలోవర్స్గా కానీ యాజ్ ఎ ఒక యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళుగా కానీ మనం ఏం చేద్దాం, మనం కూడా ఒకటి చేయాలి కదా. సో దానికోసం నేను ఇప్పుడు మీకు ముందుకు ఒక కొత్తది తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ చూడండి. సో బయా సన్నీ యాదవ్ 47.5 lakh సబ్స్క్రైబర్స్, హర్ష సాయి 1.09 crores, లోకల్ బాయ్ నాని 22.6 lakh ఫాలోవర్స్, పరేషన్ బాయ్స్ 22.8 lakh ఫాలోవర్స్, టేస్టీ తేజ 8.2 lakh ఫాలోవర్స్, వినయ్ కుయ్య 5.62 lakh ఫాలోవర్స్ అండ్ విష్ణుప్రియ ఇట్లాంటి వాళ్ళు చాలామంది. సో మీకు తెలుసు ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్నారో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒకళ్ళ బయా సన్నీ యాదవ్ కానీ లోకల్ బాయ్ నానిని కానీ మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి, వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు వస్తున్నారు అనుకోండి. మీరు నేను చదువుకొని ఉన్నా కదా. సో ఒకళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాడు అంటే దాని ఇంపాక్ట్ ఏంటో మనకు తెలుసు కదా. సో వన్స్ ఎప్పుడైతే ఒకటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాడో చదువు లేని వాళ్ళు సంథింగ్ ఎవడో తెలియలేని వాళ్ళు ఎవరో ఒకరు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళకి బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తాయి? నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ని బేస్ చేసుకొని. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ చేద్దాం, ఏం చేద్దాం, సింపుల్గా ఇది మన ఛాలెంజ్ మనం చేద్దాం. ఏంటా ఛాలెంజ్ అంటే మేక్ దెమ్ జీరో. సో ఇప్పుడు మీరు ఎవరైతే ఫాలో చేస్తున్నారో, ఇప్పుడు 22 లక్షల 30 లక్షల కోటి మందో ఎంతమంది అయితే మీరు ఫాలో చేస్తున్నారో వాళ్ళల్లో మీరు ఫాలో కొడుతున్న వాళ్ళు ఎవరైనా సరే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారు అనుకోండి, సింపుల్గా వెళ్ళి వాళ్ళని అన్ఫాలో చేసేయండి. సో ఎప్పుడైతే వీళ్ళందరూ అన్ఫాలో కొట్టేసి జీరో అయిపోతారో ఆటోమేటిక్ ఇంకోసారి ఎవడైనా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తాడా? వచ్చబడుతుంది ఒక్కొక్కటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలి అంటే. ఎందుకు అంటే ఒక్కొక్కరు లక్షలు ఖర్చు పెట్టుకొని అంతంత ట్రిప్పులు వెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి ఏవేవో చేస్తాము. దేనికోసము అంటే ఫాలోవర్ల కోసమే. సో ఎప్పుడైతే నేను ఒక రాంగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పి తెలుస్తుందో బెట్టింగ్ యాప్ జీరో అయిపోతారో, నా ఉన్న ఫాలోవర్స్ జీరో అయిపోతారో, నేను ఇంకోసారి నా దగ్గరకు ఒక బెట్టింగ్ యాప్ వస్తే నేను చేయగలుగుతానా? ఇంపాసిబుల్ కదా. నేను చేయను. ఆటోమేటిక్గా నాకు అక్కడ డబ్బుల కంటే నాకు ఫాలోవర్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫాలోవర్లను మనం జీరో చేసేసాం అనుకోండి, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తారు ఫాలోవర్లు? ఫాలోవర్ లేకపోతే బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి ప్రమోట్ చేయడానికి? సో లీగల్గానో సోషల్ మీడియానో వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తున్నారు. సో మన గ్రౌండ్ లెవెల్లో అంటే మన రేంజ్లో మన కెపాసిటీ మనం ఎంత బడి చేయగలమో అది మనం చేద్దాము. సో సింపుల్ ఇప్పుడు ఏంటి అంటే హ్యాష్ ట్యాగ్స్, బైకాట్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు కదా. సింపుల్గా మనం ఇంకొక కొత్త హ్యాష్ ట్యాగ్ రన్ చేద్దాం. ఏంటి ఆ హ్యాష్ ట్యాగ్ అంటే హ్యాష్ ట్యాగ్ మేక్ జీరో ఫాలోవర్స్ ఆర్ జీరో సబ్స్క్రైబర్స్ టు దిస్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో అన్నట్లుగా ఒక హ్యాష్ ట్యాగ్ చేద్దాం. హ్యాష్ ట్యాగ్ మేక్ జీరో ఫాలోవర్స్ అని చెప్పి రన్ చేద్దాం. ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ, ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారో మీ యూట్యూబ్ ఓపెన్ చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళండి. ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశారో, నేను చెప్పని పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళందరూ కూడా రీసెంట్గా అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయిన వాళ్ళు కాబట్టే నేను వీళ్ళ పేరు రెఫరెన్స్లు తీసుకున్నాను. లేకపోతే నేను ఎవరి పర్సనల్ పేర్లు నేను రెఫరెన్స్ తీసుకోవట్లేదు. సో మీ సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి ఎవరైతే మీ ఫాలోవర్స్లో మీరు ఫాలో చేస్తున్నారో వాళ్ళలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళని అన్ఫాలో కొట్టేయండి. ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఫాలోవర్లు కిందకు వస్తారు. ఈ ఫాలోయింగ్ నెంబర్ కిందకు వస్తుంది. వన్స్ ఎప్పుడైతే ఫాలోయింగ్ నెంబర్ కిందకు వస్తుందో నెత్తికెక్కిన కళ్ళు ఉంటాయి చూసారా, భూమి మీదకి వస్తాయి అనమాట. ఈ ఫాలోవర్లను చూసుకొని ఒక్కొక్కటి నేను కోట్లు సంపాదిస్తున్నా, నాకు అంత సంపాదించే కెపాసిటీ ఉంది, నేను ఒక మాట చెప్తే ఇన్ని కోట్లు వస్తాయి, నేను బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కడికి నెత్తినెక్కి. రోడ్డు మీద మనం బండి వేసుకొని వెళ్తుంటేనే ఒక చిన్న కుక్కపిల్ల కారు మీద ఎక్కిచ్చేస్తేనే, మన కారు ఎక్కిస్తేనో వెహికల్ ఎక్కిచ్చేస్తానో ఎంత ఫీల్ అవుతాము. అట్లాంటిది బొంగులో పనికిమాల బెట్టింగ్ యాప్లు మనం ప్రమోట్ చేసి ఒక్కొక్కడు కోట్లు సంపాదిస్తున్నాడు అవతలోడు. ఆ బెట్టింగ్ యాప్లోకి తెలియకుండా వచ్చి ఏముండదు, సింపుల్ లింక్, ఒకసారి లింక్ కొడతాము అంతే. నువ్వు అవసరం లేదు, పీక్ అవసరం లేదు, మొత్తం డబ్బులన్నీ పీకుతాయి అనమాట. అట్లాంటి బెట్టింగ్ యాప్లు బొచ్చెడు ఉన్నాయి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఏదో సంథింగ్ నార్మల్ అని చెప్పేసి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే పీకినాయి డబ్బులని 25,000. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరిగినా కూడా రావు, ఏం చేసినా రావు. కలర్ ప్రొటెక్షన్ గేమ్లు అంట, పనికిమాలిన బొక్కలు, జస్ట్ కలర్ ప్రొటెక్ట్ చేయండి డబ్బులు వస్తాయి, ఈ సోది గేమ్లు అన్నీ చెప్తారు. వీళ్ళు కోట్లు తీసుకుంటారు, వాడి కోట్లు సంపాదిస్తాడు. నాశనం అయిపోయేది ఎవడంటే వీడు. సో ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేద్దాం? మనకు కూడా ఒక వెపన్ ఉంది కదా, అదే ఫాలో బటన్ వెపన్. సో దాన్ని అన్ఫాలో చేయండి. ఎవడైతే ఈ నెంబర్లు ఎవరైతే ఉన్నారో నెంబర్లు తగ్గండి. వన్స్ ఎప్పుడైతే ఒకసారి ఓకే నెంబర్లు తగ్గిపోతుంది, నేను ఈ బెట్టింగ్గా ప్రమోట్ చేశాను అందువల్ల నెంబర్లు తగ్గిపోతున్నాయని తెలుస్తుందో, ఎప్పుడైతే ఇది కనుక ట్రెండ్ అవుతుందో, ఈ వీడియో ఇప్పుడు నేను ఏదైతే పెడుతున్నానో ఈ అన్ఫాలో చేయడం అనే కాన్సెప్ట్ కనుక ట్రెండ్ అయితే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికీ వీడియో పంపించండి. ఎప్పుడైతే ఈ వీడియో ట్రెండ్ అయింది అనుకోండి, కంపల్సరీగా
అన్ఫాలో కొడుతూ ఉంటారు. వన్స్ ఎప్పుడైతే నంబర్లు అన్ఫాలో అవ్వటం మొదలు పెడతాయో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలి అంటే ఉచ్చబడిపోతుంది. నోటీసులు వస్తాయి, అవి వస్తాయి కాదు. పోలీసు వాళ్ళు రమ్మన్నారు. ఇవన్నీ కూడా ఏంటి, ₹1,00,00,000 ఉంటే ఒక 50,00,000 ఇచ్చి అక్కడిచ్చి ఇక్కడిచ్చి లాయర్లను పెట్టుకొని మేనేజ్ చేసుకుందామని చాలామంది ఉంటారు. ఏదో ఒకటి చేసి బయటకు వచ్చేస్తాం కదా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫాలోవర్లు ఉన్నారు. ఇవాళ చూశాను బయాస్ అని యాదవ్ పరారు అది ఇది అని చెప్పి చూసాను. స్టిల్ ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, 47.5 lakhs సబ్స్క్రైబర్స్. లాస్ట్ టైం నాన్ వేష్ అంత పెద్ద యుద్ధం చేశాడు బయాస్ అని యాదవ్ మీద. అప్పుడు దగ్గరగా 28-30 లక్షలు ఉన్నారు. సంవత్సరం తర్వాత ఈ 28-30 లక్షలు 45 లక్షలు అయ్యారు. మరి అంత పెద్ద యుద్ధం చేస్తే ఉపయోగం ఏంటి? ఇంకా ఫాలోవర్లు పెరుగుతున్నారు, తగ్గాల్సింది పోయి. మనకు కళ్ళు కనిపించట్లేదా? మనకు తెలియదా? మనకు తెలుసు కదా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాడని. అయినా మనం ఎందుకు ఫాలో ఉంచుతున్నాం? అంటే మనం కూడా సపోర్ట్ చేస్తున్నామా? సో కాదు కదా. సో మేక్ దెమ్ జీరో. ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారో వాళ్ళందరినీ జీరో చేయండి. ఆటోమేటిక్గా సొసైటీ అదే మారుతుంది. ఎవడో మారాల్సిన అవసరం లేదు. ముందు మనం మారుదాం. ముందు మనం మారితే మిగతా వాళ్ళని మారుద్దాం. మనమేమో ఫాలో బటన్లో ఉంచుకుంటాం, కానీ సొసైటీ మారాలి. వీళ్ళు బెట్టింగ్గా ప్రమోట్ చేయకూడదు, వాళ్ళు అది చేయకూడదు, వీళ్ళు ఇది చేయకూడదు. ఇవి కాదు, ఫస్ట్ మనం మారుదాం, తర్వాత మిగతా ఆటోమేటిక్గా మారుతాయి. సో ఇప్పుడు నేను చూపిస్తా. నా దాంట్లో వీళ్ళు ఎవరు ఏ బెట్టింగ్గా ప్రమోషన్ చేసేవాళ్ళు కూడా నా దాంట్లో ఫాలో లిస్ట్లో లేరు. సో ఉండరు కూడా. సో నౌ ఇట్స్ యువర్ టర్న్. మీరున్నారా మీ దాంట్లో? అది చూసుకోండి. అండ్ ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్కి పంపించండి, వాళ్ళని కూడా అన్ఫాలో చేయమని చెప్పండి. బెట్టింగ్ యాప్ని ఎవరైతే ప్రమోట్ చేస్తాడో వాళ్ళందరినీ అన్ఫాలో చేయమనండి. ఇదే ఛాలెంజ్. దెబ్బకి ఇది కనుక మనం ఈ ఈ ఈ కాన్సెప్ట్ని కనుక మనం సర్క్యులేట్ చేసి 1 monthలో కనుక అన్ఫాలో చేస్తే ఈ డెబ్బడికి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేయమని చెప్పి డబ్బులు కూడా రావు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఏ కంపెనీ కూడా వీళ్ళ దగ్గరికి రాదు. బెట్టింగ్ యాప్స్ కంపెనీలు వీళ్ళ దగ్గరికి రావు. సొసైటీని ఎవడో కాపాడాల్సిన అవసరం లేదు, మనమే కాపాడదాం. సో మనమే కాపాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.